ప్రభుత్వాలాగా హౌస్ అరెస్టులు చేస్తాం, గేట్లకి తాడు కడతాం, అలాంటి ప్రభుత్వం మాది కాదు. పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. గత ప్రభుత్వాలాగా హౌస్ ఇప్పటికైనా నోరు మూసుకో. నువ్వు శాంతి నివాసంలో ఉండి ఎక్స్లో మాట్లాడటం మానే. నీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ వేదికగా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు. ఎందుకు మీకు ఇంత కక్ష? ఎందుకు రోజు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు? ఎందుకంత భయం మీకు అనే విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను. దీనికి ఇంతటితో పరసమతో పెట్టండి, ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలు శిక్షించండి. మీరు శిక్షించబోయినా దేవుడు శిక్షిస్తాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు, వారి తాలూకా ఈవో గారు వచ్చి ఇంకో మాట చెప్తారు. దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తాం. కాబట్టి పంది యొక్క కొవ్వు, గోవుల యొక్క మాంసంలో కొవ్వు, ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర. కూడా చెప్పడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ ఇవి కలిసి దీని మీద సమగ్ర దర్యాప్తు సిబిఐ ద్వారా చేయాలనేది మా డిమాండ్. కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం, నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము, ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ ఈ రోజు కళ్ళకు కనిపించినట్టుగా మనకు ఉన్నాయి. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి 1000 కోట్ల వర్క్ ఇచ్చి 1137 కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఇవాళ దొంగకు తేలిగుట్టినట్టు ఈ వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. ఏ ప్రశ్నకు కూడా వాళ్ళు పిఏసీలో సమాధానం చెప్పలేదు, స్పీకర్ గారు చెప్పలేదు. మరి శ్రీధర్ బాబు గారు కూడా కేవలం బ్లంట్ గా స్పీకర్ గారు విచక్షణతోటే పోయినామని చెప్పినాడు, కానీ మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ని సంప్రదించిర్రా అన్న మాటకు సమాధానం లేదు. సర్కారు డైరీకి పోసేటువంటి రైతులు కూడా అది మానుకొని సర్కారులో మాకు బిల్లులు వస్తలేవా అని చెప్పి విసుగొచ్చి వాళ్ళు కూడా ప్రైవేట్ డైరీల దిక్కు బోనికే రాష్ట్ర సర్కారు యొక్క వైఖరి లేదా కుట్ర అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు పిఎస్సీ చైర్మన్ ఉండడం ఎందుకు భయపడుతున్న ప్రభుత్వం? మొదలే మీరు హరీష్ రావు గారు పేరు పిఎస్సీ చైర్మన్ తీసుపరిస్తే తప్పులు చేయొచ్చని ఆలోచన ఉన్నారా? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా డేగా కన్నులతో చూస్తాం. నేను ఇప్పటికే చెప్తాం, కోర్టుకని ఆశ్రయిస్తాం. నిక్కచ్చిగా గతంలో జరిగిన తప్పులను చట్టబద్ధంగా వెలికి తీసి ప్రజల ముందు ఉంచే కార్యక్రమమే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. హైడ్రాకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఎవరినైనా ఎక్కడైనా మేము అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా కూలగొట్టచ్చు అనే మాటలు చెబుతున్నాం. ఇవి పిచ్చి మాటలు తప్ప ఇది జ్ఞానం ఉన్నోళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు, పరిపాలన గురించి తెలిసిన ఎవరు చేయరు. మెజార్టీ వచ్చిందా? 400 అబ్కి బార్ 400 బార్ అంటారు, 300 కూడా దాటలే. అలాంటి పార్టీ వారి కాంగ్రెస్ అదే కూడా కరప్ట్ కాంగ్రెస్ అట.